కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యతో తెలంగాణ రాజకీయం భగ్గుమంటోంది. చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకి గురై 3 రోజులైనప్పటికీ ఇప్పటివరకు నిందితులు ఎవరు అనేది తెలియలేదు. ఈ కేసుపై ఒకవైపు పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది, నిందితుల కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. ఇంకొక వైపు లక్ష్మీపల్లి గ్రామంలో 50 మంది పోలీసులతో కోఆర్డినేట్ సర్చ్ కూడా నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అయితే మృతుడు శ్రీధర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి ముఖ్య అనుచరుడు కావడం, హత్య చేసిన నిందితులను మంత్రి జూపల్లి కాపాడుతున్నారు అంటూ బీఆర్ఎస్ ఆరోపించడంతో ఈ ఘటన చుట్టూ మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. జూపల్లి ఒక హార్డ్ కోర్ ఫ్యాక్షనిస్ట్ అన్నారు. ఆయన ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడం ఆయనకు వెన్నుతో పెట్టిన విద్య అంటున్నారు. శ్రీధర్ రెడ్డి హత్యలో జూపల్లి ప్రమేయం లేకపోతే సిట్ విచారణకు ఆయన ఎందుకు ఆదేశించట్లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఓన్లీ కొల్లాపూర్లో ఎందుకు జరుగుతుంది? బికాజ్ ద మినిస్టర్ ఈజ్ ఎ హార్డ్ కోర్ ఫ్యాక్షనిస్ట్. ఆయనకు ఫ్యాక్షనిజం నడపడం అనేది వెన్నతో పెట్టిన విద్య. ఆ చనిపోయిన బాధితుడి క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేసే నీచమైన స్థాయికి ఇవాళ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు దిగజారిండు. ఆయన ఎక్కడెక్కడ దందాలు ఉన్నాయి అవన్నీ మీరు చెప్తున్నారు కదా, మరి ఇవన్నీ కనుక్కోగలిగినప్పుడు ఆ నిందితులు ఎక్కడున్నారో చెప్పండి. నిందితులు మీరు దాచిపెట్టారు. మీకు ఆ సంస్కృతి ఉంది, నిందితులు దాచిపెట్టే సంస్కృతి. నిందితులను అరెస్ట్ చేయకుండా పోలీసులను అడ్డుకునే సంస్కృతి మీకే ఉన్నది. కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కూడా ఆరోపించారు. శ్రీధర్ రెడ్డి హత్య కేసులో నిందితులను మంత్రి జూపల్లి కాపాడుతున్నారని ఆరోపించారు. ఆయన మీ అనుచరుల కనుక సంబంధం లేకుంటే మీరు దాంట్లో మీ అనుచరులను మీరు కాపాడే ప్రయత్నం కనుక చేయకపోతే ఎందుకు విచారణను కోరరు అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి దీనిపై సిబిఐ విచారణ జరిపించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్రీధర్ రెడ్డి హత్య కేసును సిట్ కి అప్పగించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్. ఈ హత్యతో జూపల్లికి ఎలాంటి సంబంధం లేకుంటే విచారణలో ఎందుకు జాప్యం జరుగుతోందో చెప్పాలని డిమాండ్ చేశారు. మాకు ఈ శ్రీధర్ రెడ్డి కేసులో తప్పకుండా నిధులను అరెస్ట్ చేయాలి. అవసరం అనుకుంటే సిట్ని పెట్టైనా ఈ ఇన్వెస్టిగేషన్ జరపాలి. అదేవిధంగా కొల్లాపూర్ ప్రాంతాన్ని, అచ్చంపేట ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలి. సమస్యాత్మక గ్రామాలు ఆల్రెడీ డీజీపీ గారికి ఇవ్వడం జరిగింది. సమస్యాత్మక గ్రామాల్లో తప్పకుండా పర్మనెంట్ పోలీసు పికెట్